నియో స్కిన్ ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న స్కార్స్ ని తొలగించే మార్ఫేస్ ట్రీట్మెంట్ ఇస్ జస్ట్ ఫోన్ కాల్ అవే. అందరికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రోజ్గార్ మేళలో భాగంగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా నేను నా తరఫున కూడా, ఎందుకంటే ఇంతకుముందే ప్రధానమంత్రి గారు మీకు శుభాకాంక్షలు చెప్పారు, నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ శుభ సందర్భంగా మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ధన త్రయోదశి దీపావళి పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు. యువతకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళు దేశ సేవలో యువతను భాగస్వాములు చేయాలి. మీరు ఉద్యోగాల ద్వారా మీ కుటుంబాన్ని మాత్రమే పోషించుకోవడానికి కాకుండా ఈ సమాజానికి, భారతదేశానికి, భారత మాతకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగ మేళ ఇప్పటికీ ఈ రకమైనటువంటివి 10 పూర్తయినాయి. ఇది 11వ మేళ. ఈరోజు దేశవ్యాప్తంగా మరి సుమారు 71,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలు భారత ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 10 మరి ఉద్యోగ మేళాలు జరిగాయి. ఈరోజు కూడా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినట్టు ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు మీకు అందుబాటులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు ఈ రోజుతో కలిపి సుమారు 10 లక్షల ఉద్యోగాలు నేరుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఉద్యోగ పత్రాలు ఇవ్వడం జరిగింది. మొదటిసారి 2022 అక్టోబర్ ఏదైతే దీపావళి పండుగ రోజు మొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే మీకు తెలియదు, నేను కూడా గత 5.5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నాను. మా డిపార్ట్మెంట్ లో అడుగుతా ఉంటాం, ఖాళీలు భర్తీ చేయాలంటే నోటిఫికేషన్ ఇస్తున్నాము, మరి అప్లికేషన్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాము, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా ఉన్నామని ఆఫీసర్స్ చాలా లేట్ చేస్తుంటారు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, నాకు అదేం తెలియదు, ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, నేను స్వయంగా వస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడంతో ఈరోజు ఒక వేగవంతంగా మరి అధికారులందరూ కూడా తమ తమ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తా ఉన్నారు. లేకపోతే ఆలస్యమే. అందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఏ ఒక్కరైనా ఏ ఎమ్మెల్యేదో, ఏ ఎంపీదో, ఏదైనా మంత్రిదో రికమెండేషన్ ద్వారా ఇక్కడ ఉద్యోగాలకు వచ్చారా? చేతులెత్తని అడుగుతాం. దేశంలో ఎక్కడ కూడా గతంలో ఉద్యోగాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే అధికారులు, వాళ్ళ బంధువులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, లేకపోతే అనేక రకాల కుంభకోణాలు కూడా జరిగాయి. కానీ ఈరోజు పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో, పారదర్శకతతో మాత్రమే ఈరోజు సిఆర్పిఎఫ్ అంటే కొంచెం డిసిప్లిన్ ఆర్గనైజేషన్, ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ లో బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ కావచ్చు, లేక అనేక రకాల ఇతర యూనివర్సిటీలలో లెక్చరర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఏ రకమైనటువంటి
పొరపాట్లు లేకుండా టాలెంట్ ఆధారంగా, ఎడ్యుకేషన్ ఆధారంగా, వాళ్ళకు వచ్చినటువంటి మార్పుల ఆధారంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.